కొంతమంది మీడియా మిత్రులు, మీడియా ప్రతినిధులు, కొన్ని మీడియా సంస్థలు మీడియా ప్రమాణాలు కించపరుస్తూ నిరాధారణమైన వార్తలను సిగ్గుగా ప్రసారం చేస్తున్న ఉద్దేశం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. పాత్రికేయ ప్రమాణాలు ఏమైపోయాయో తెలియట్లేదు. కొన్ని దిక్కుమాలిన మీడియా సంస్థలు అసలు మీడియా అంటే మాట్లాడడానికి అసహించుకునే కలిగే విధంగా వ్యవహరిస్తున్నాయి. నేను ఒక పార్టీ మారతానని, లోటస్ పాండ్లోకి వెళ్తున్నానని, జగన్ కలుస్తున్నానని, మరికాసెట్లో కంపెనీలో ఉంటానని అడ్డగోలు వార్తల్ని రాస్తూ ప్రసారం చేస్తూ ఎవరు చెప్పినా ఇది నిజం అని చెప్పి మా పాత్రికేయుడు ఇచ్చాడని చెప్పే వార్తను కంటిన్యూ చేయడం, ఇది దురదృష్టకరం. ఇది తీవ్రంగా ఖండిస్తున్నా. ఆ ఛానల్ ఏంటో మీకే తెలియాలి. ఆ ఛానల్ వారు కూడా యజమాని ఎవరైతే ఉన్నారో దానికి తిరిగి ప్రసారం చేయవలసిన బాధ్యత వారి మీదే ఉంది. నేను చాలామంది అడిగా, నిన్న లోటస్ పాయింట్ దగ్గర ఉన్నాం, మేము వెయిట్ చేస్తామని చెప్పి కొన్ని మీడియా మిత్రులు ఫోన్ చేశారు. ఎక్సెప్ట్ ఆ ఛానల్ తప్ప చేస్తే చెప్పా, వైఎస్ఆర్ పార్టీ లోటస్ పాయింట్ పాత్రికేయ రంగంలో ఉన్నారు కదా, అక్కడ మీకేమైనా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు సంకేతాన్ని ఇచ్చారా, పేతాని గారు వస్తున్నారని అడిగా. లేదు సార్ అన్నాడు. మరి మీడియాని ఎందుకు నమ్ముతున్నారు మీరు? ఒక మీడియాలో తప్పుడు వార్తలు వస్తే అది వాస్తవంగా నాకు ఫోన్ చేసినందుకు అభినందిస్తున్నా అని చెప్పా. ఒకరిపై అనవసరమైన నిందలు వేసేటప్పుడు కనీస వివరణ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. నిన్న కొంతమంది వివరణ అడిగారు, వారిని ఎప్పుడు చెక్ చేస్తా ఉన్నా. పాత్రికేయ ప్రమాణాల లక్షణం ఏమైందో తెలియదు, కానీ ఆపద్దాలు, కట్టుకథలు, కుల మత వివక్షతతో పైసల కోసం అడ్డదారులు, బ్లాక్ మెయిలింగ్ అంటే బాగోదు. కానీ పాత్రికేయులు వ్యభిచారం జరుగుతున్నది అనడానికి సిగ్గుగా బాధపడుతున్నా. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.